ఎస్బీఐ త్రిశూల్ రీజనింగ్ MT2 చూద్దాం ఒకసారి. సో యాజ్ యూజువల్ మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఎస్బీఐ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్లర్క్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్తో అదే లెవెల్తో ఉన్న క్వశ్చన్స్ మనం ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ MT1 కంప్లీట్ చేసుకున్నాం. సో అది కూడా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ వాటి ఆన్సర్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. సో రెగ్యులర్గా మనకి ఎగ్జామ్కి వెళ్ళే లోపు ఇలాంటి వీడియోస్ ఇలాంటి క్వశ్చన్స్తో వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నా సరే ఒక కొత్త క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎగ్జామ్లో వచ్చే సర్ప్రైజ్ క్వశ్చన్స్ని కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో అదేవిధంగా ఈరోజు MT2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా స్టార్ట్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ వన్ చూద్దాం మేము ఇక్కడ. సో కోడింగ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రతి ఎగ్జామ్లో కూడా. ఎస్పెషల్లీ క్లర్క్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అయితే ఈ టైప్ ఆఫ్ దీన్ని మనం ఏమంటాం, మిక్స్డ్ కోడింగ్ అని అంటాం. సార్ ఈ మిక్స్డ్ కోడింగ్ నుంచి అయితే మాత్రం పక్కగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు 5 మార్క్స్కి. ఫిక్స్ అయిపోయిన 5 మార్క్స్ తక్కువ ఇచ్చిన ప్రాబ్లం లేదు, బట్ 5 మార్క్స్ అయితే రావడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్ ఇది, రైట్? సో దీన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడమా. సో ఎగ్జామ్లో కొంచెం ఫాస్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది మీరు కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, రైట్? రైట్, ఇప్పుడు చూద్దాం. చూడండి ఒకసారి ఇందులో మనం అడిగింది ఏంటంటే వాట్ ఈస్ అ కోడ్ ఫర్ గ్రేట్ అండ్ హోల్డ్. గ్రేట్ హోల్డ్ అనే దానికి ఆన్సర్ ఏమవుతుందని అడిగారు. చూడండి ఫస్ట్ గ్రేట్ అనే వర్డ్ ఇక్కడ లేదు. సో ఇక్కడ గ్రేట్ ఉంది, ఇక్కడ హోల్డ్ ఉంది. అంటే ఖచ్చితంగా ఇంకెక్కడ గ్రేట్ లేదు, ఇక్కడ మళ్ళీ గ్రేట్ హోల్డ్ అని ఉంది. ఇక్కడ గ్రేట్ హోల్డ్ ఉంది, ఇక్కడ గ్రేట్ హోల్డ్ ఉంది. రెండింటిలో కామన్గా ఏమన్నా చూడండి, PLD అనేది అసలు ఇక్కడ లేనే లేదు, GLT అనేది అసలు లేనే లేదు, CLK MTD. సో డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు కదా, ఆప్షన్ C పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పవర్ ఫ్లో అని ఇచ్చారు. పవర్ ఫ్లో అనే దానికి ఆన్సర్ ఏమవుతుంది అని అడిగారమ్మా. ఒకసారి చూద్దాం. చూడండి, పవర్ ఈజ్ హియర్ యాజ్ వెల్ యాజ్ ఫ్లో ఈజ్ హియర్. పవర్ ఫ్లో. నెక్స్ట్ ఇక్కడ ఫ్లో అని ఉందాం మళ్ళీ, ఓకేనా? సో ఇక్కడ పవర్ ఫ్లో అని ఉంది, ఇక్కడ పవర్ ఫ్లో లేదు, ఇక్కడ ఫ్లో ఉంది, ఇక్కడ పవర్ ఉంది మళ్ళీ. అంటే రిపీట్ అయినవే రిపీట్ అవ్వాలి. చూద్దాం ఒకసారి. ఫస్ట్ పవర్ అంటే ఏంటో చూద్దాం. సో పవర్ అనేది నాకు ఫస్ట్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది, సెకండ్ స్టేట్మెంట్లో కూడా కనిపిస్తుంది. దీంట్లో కామన్గా ఏమున్నాయి, GLT లేదు, PLD అనేది కామన్గా ఉంది, బట్ PLD ఇక్కడ కూడా ఉందమ్మా. పవర్ 3 టైమ్స్ ఉంది, 3 టైమ్స్ పవర్ రిపీట్ అయింది. సో కాబట్టి PLD 3 టైమ్స్ PLD రిపీట్ అయింది. మళ్ళీ FLP రిపీట్, DLM రిపీట్ అవ్వాలి. కాబట్టి PLD అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు పవర్ అంటే. సో PLD అనే ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, ఆప్షన్ Bలో లేదు, ఆప్షన్ Cలో లేదు. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. ఒకవేళ మిస్ అయితే కెనాట్ బి డిటర్మిన్లో ఉంది. నెక్స్ట్ ఫ్లోకి వచ్చేసరికి ఫ్లో అనే వర్డ్ మనకి ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో మాత్రమే ఉంది. ఈ రెంట్లో కామన్గా ఉంది ఏంటి, GLT కామన్గా ఉందమ్మా. నెక్స్ట్ GLT ఎక్కడ రిపీట్ కాదు, PLD ఇక్కడ ఆల్రెడీ రిపీట్ అయిపోయింది, FLP లేదు, DLM లేదు. సో GLT పెట్టుకోవచ్చు కదా. సో PLD GLT ఎక్కడ ఇచ్చారు మనకి, ఆప్షన్ Aలో ఇచ్చినారు. ఆప్షన్ A పెట్టుకుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో మనం అడిగింది ఏంటి, మైల్డ్ అనే దానికి ఆన్సర్ ఏమవుతుందని అడిగారమ్మా. సో మైల్డ్ అనే పదం ఫస్ట్ దాంట్లో కనిపిస్తుంది, ఇక్కడ చూడండి మైల్డ్. సెకండ్ దాంట్లో మైల్డ్ లేదు, థర్డ్ దాంట్లో మైల్డ్ లేదు, ఫోర్త్ దాంట్లో మైల్డ్ లేదు. అంటే అక్కడ మాత్రమే ఆన్సర్ ఉండాలి. ఇక్కడ మాత్రమే ఇంకెక్కడ రిపీట్ కానివి ఏంటి చూడండి. GLT ఇక్కడ రిపీట్ అయిపోయింది, GLT చూడలేమమ్మా. PLD ఆల్రెడీ రిపీట్ అయిపోయింది, FLP రిపీట్ కల, FLP రిపీట్ కల, DLM ఎక్కడ రిపీట్ కల. అంటే ఆన్సర్ ఏమవచ్చు, FLP అని అవ్వచ్చు లేదా DLM అయినా అయి ఉండొచ్చు. సో FLP DLM ఈ రెండు ఇచ్చేసాడు. అందులో ఈ రెండు ఏదో ఒకటి ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్ అయితే చేయలేము. అలాంటప్పుడు కెనాట్ బి డిటర్మిన్డ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ అస్, రైట్? అలా కాకుండా ఎయిదర్ B ఆర్ C అని ఇస్తే ఆన్సర్ కరెక్ట్ అవుతుందమ్మా. బట్ ఎగ్జాక్ట్గా FLPనా DLM అని చెప్పడానికి ఆన్సర్ ఛాన్స్ లేదు, రైట్? నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఫర్ ద కోడ్. ఇప్పుడు ఏమి ఇచ్చారు, కోడ్ ఇచ్చి స్టేట్మెంట్స్ ఏమవుతాయని అడిగారు. అప్పుడు ఏం చేస్తాం చూడండి, CLK MTD GLT. CLK MTD ఇక్కడ చూడండి, ఇక్కడ CLK MTD కనిపిస్తుంది, రైట్? మళ్ళా ఇక్కడ CLK MTD కనిపిస్తుంది, ఇక్కడ CLK MTD ఉంది, ఇక్కడ CLK MTD ఉంది. ఏముంటుంది అలా అయితే, ఈ రెంట్లో కామన్గా ఉన్నది ఏంటి, గ్రేట్ ఫ్లో. ఇక్కడ గ్రేట్ ఫ్లో అయితే లేదు, అంటే గ్రేట్ హోల్డ్ ఇవైతే కామన్గా ఉన్నాయి చూడండి, గ్రేట్ హోల్డ్. అలా ఇక్కడ MTD CLK ఉంది. ఇంకా గ్రేట్ కానీ హోల్డ్ కానీ ఇంకెక్కడ రిపీట్ కాల చూడండి. అంటే ఖచ్చితంగా గ్రేట్ హోల్డ్ అనేది ఆన్సర్ ఉండాలి సార్. ఇక్కడ గ్రేట్ హోల్డ్ లేదు, ఇక్కడ గ్రేట్ హోల్డ్ లేదు, ఇక్కడ గ్రేట్ హోల్డ్ లేదు. ఈ రెంట్లో ఆన్సర్ ఉంటుంది, రైట్? CLK MTD. నెక్స్ట్ GLT అంటే ఏంటి, ఇక్కడ GLT రిపీట్ అయింది, ఇక్కడ GLT రిపీట్ అయింది. ఈ రెంట్లో మాత్రమే రిపీట్ అయింది ఏముంది, పవర్ కాదమ్మా. పవర్ వేరే చోట్ల రిపీట్ అయింది. మైల్డ్ ఎక్కడ రిపీట్ కల, డే ఎక్కడ రిపీట్ కల, ఫ్లో రిపీట్ అయింది. సో కాబట్టి ఆప్షన్ Bలో గ్రేట్ హోల్డ్ ఫ్లో, గ్రేట్ హోల్డ్ పవర్ ఇది కాదు ఆన్సర్. సో ఆప్షన్ B పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఈ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్ ఎక్కువ అడుగుతుంటారు, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. సో దీని నుంచి మనకి ఎగ్జామ్లో అయితే ఎక్స్పెక్టెడ్ అయితే 5 మార్క్స్ అమ్మ. ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే మన సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ దాంట్లో ఒకటి తగ్గించి ఈ క్వశ్చన్స్ యాడ్ చేయొచ్చు. సో మనకు ఆల్మోస్ట్ త్వరగానే ఆన్సర్ చేసుకోవచ్చు. కాకపోతే క్వశ్చన్ చదివేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ వెరీ క్రూషియల్. అలా చదవగలిగితే మాత్రమే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పక్కగా ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ కాబట్టి మనం ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇందులో ట్విస్ట్లు ఏమైనా ఉంటే ముందే మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 8th to the left of 27th digit from the left hand of the above arrangement. 8th to the left of 27th digit from the left hand. మీకు లాస్ట్ ఆల్రెడీ మనం తీసుకున్న పేపర్స్లో చెప్పుకున్నాం. ఎప్పుడైతే సేమ్ డైరెక్షన్స్ వస్తే మైనస్ చేసుకోవాలి, ఆపోజిట్ రైట్ టు లెఫ్ట్ అని ఇచ్చారంటే యాడ్ చేసుకోవాలి. లెఫ్ట్ అని ఇచ్చారు కాబట్టి రెండు లెఫ్టే, డిఫరెన్స్ ఎంత 19. అది లాస్ట్ ఏమని మిగిలింది, లెఫ్ట్ అని మిగిలింది. సో లెఫ్ట్ నుంచి 19th పొజిషన్లో ఉన్నది ఆన్సర్ అవుతుందమ్మా. చూడండి ఒకసారి 5, 10, 15, 16, 17, 18, 19. సో ఏమొచ్చింది ఆన్సర్ 1 అనేది వచ్చింది. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 19th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఏముంది, 1 అనేది ఆన్సర్ ఉంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ సచ్ సెవెన్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 7కి ఇమీడియట్గా ముందే ఉండాలంట, పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలంట. అలాంటివి ఎన్ని ఉన్నాయని అడిగా. అన్ని అలాంటి 7s ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 7, మొత్తం 4 7s ఉన్నాయి ఇందులో. ఈ 4 7sలో ఏది ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. సో 7కి ముందు పర్ఫెక్ట్ స్క్వేరే కదా ఇది. 7కి ముందు 1 అంటే పర్ఫెక్ట్ స్క్వేరే, 7కి ముందు 1 అంటే పర్ఫెక్ట్ స్క్వేరే. బట్ ఇక్కడ 7 ముందు 3 ఉంది కాబట్టి ఈ 7ని కన్సిడర్ చేయలేను. అంటే ఎన్ని 7s ఉన్నాయి? మొత్తం 3 7s ఉన్నాయి. సో ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఆల్ ద ఈవెన్ డిజిట్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ద అబోవ్ అరేంజ్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 8th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. 8th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఈవెన్ నెంబర్స్ లేకపోతే, ఓకేనా? అలా చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 మనకు కావాల్సింది ఏంటి? 8th కావాలి. సో కాబట్టి 7 అనేది ఆన్సర్ పెట్టుకుంటాం. అర్థమైందా? ఇఫ్ ఆల్ ది ఈవెన్ డిజిట్స్ ఆర్ డిలీటెడ్ ఫ్రమ్ ద అబోవ్ అరేంజ్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి 8th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. మొత్తం మళ్ళీ రాసి డిలీట్ చేయకూడదు కదమ్మా, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టాలి. 8th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో 8th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అయ్యి ఉండాలి, ఈవెన్ డిజిట్స్ కౌంట్ చేయకూడదు. కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆన్సర్ పెట్టుకోవాలి. 8th పొజిషన్ ఏముందమ్మా? 7 ఉంది కదా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్, హౌ మెనీ సచ్ 4s ఆర్ దేర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 4s కావాలి. హౌ మెనీ సచ్ 4s ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై అ ప్రైమ్ నెంబర్. సో 4కి ఇమీడియట్గా తర్వాత ఏముండాలమ్మా? ప్రైమ్ నెంబర్ ఉండాలి. 4 తర్వాత ఇమీడియట్గా ప్రైమ్ నెంబర్ ఉండాలి. అసలు 4s ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, మొత్తం 4 4s ఉన్నాయి. ఇందులో 4 తర్వాత ఇమీడియట్గా ప్రైమ్ నెంబర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది తీసుకో. 4 తర్వాత ప్రైమ్ నెంబర్ 2 ప్రైమ్ నెంబరే కదా. 4 తర్వాత 3 ప్రైమ్ నెంబరే. 4 తర్వాత 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదమ్మా. సో కాబట్టి 3 ఉన్నాయి. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద ఈవెన్ డిజిట్స్ గివెన్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్ విచ్ డిజిట్ విల్ అపియర్ మ్యాక్సిమం ఇన్ ద న్యూ నెంబర్ సిరీస్ దస్ ఫార్మ్డ్ అని ఇచ్చారు. అంటే ఏం చేయమంటున్నారు? 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద ఈవెన్ డిజిట్స్. ప్రతి ఈవెన్ డిజిట్కి 1 యాడ్ చెప్పుకుంటూ వెళ్తే గివెన్ ఇన్ ది అరేంజ్మెంట్స్ విచ్ డిజిట్ విల్ అపియర్ మ్యాక్సిమం ఇన్ ద న్యూ నెంబర్ సిరీస్ అని ఇచ్చారు. సో ప్రతి ఈవెన్ డిజిట్కి 1 యాడ్ చేసుకుంటూ వెళ్తే 3, 9, 5, 9, 7, 5, 3, 7, 7, 5, 3, 7, 9, 3, 5 ఇలా రాసుకున్నాం. ఇందులో ఏది ఎక్కువసార్లు రిపీట్ అయిందని ఇక్కడ వెతకుండా ఇక్కడ వెతుక్కోండి. 1. సో 1 ఎన్నిసార్లు ఉంది సార్? ఇప్పుడు 1, 2, 3. 1 అనేది 3 టైమ్స్ ఉంది. 1 అనేది 3 టైమ్స్ ఉంది. 3 చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టైమ్స్ ఉంది సార్ 3. మ్యాక్సిమం ఇదే ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ 5 చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 టైమ్స్ ఉంది ఇది. ఈ రెండు ఆన్సర్లు కాదు, ఎందుకంటే ఆల్రెడీ పెద్దది ఉంది. 7 చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది కూడా 8 టైమ్సే ఉంది. సో ఇది కూడా ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ 9 టైమ్స్ ఉంది కాబట్టి. 9 చూసుకుంటే 1, 2, 3 ఓన్లీ 3 టైమ్స్. సో ఆబ్వియస్గా ఆన్సర్ పెట్టుకోవాలి, ఆప్షన్ బి పెట్టుకోవాలి. 3 అనే నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయినట్టు కనిపిస్తుంది మనకి. సో కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పక్కాగా ఆన్సర్ అయితే వస్తుందమ్మా.
సో వస్తున్న ఆన్సర్ పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ చేయాలి కాబట్టి ఫర్ దట్ రీజన్ వీ నీడ్ టు రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. ఈ మోడల్ క్వశ్చన్స్ ఎప్పుడైనా మనకు పర్ఫెక్ట్ ఆన్సర్స్ రావాలంటే క్వశ్చన్ క్లియర్గా అర్థం కావాలి మనకి. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, సో మనకి ఇక్కడ డైరెక్షన్స్ మీద క్వశ్చన్స్ అడిగారు, చూద్దాం ఒకసారి. ఎస్, దిస్ ఈస్ ద క్వశ్చన్ గివెన్. రైట్, ఇప్పుడు చూద్దాం ఒకసారి ఏమి ఇచ్చారంటే యువికా స్టార్టెడ్ వాకింగ్ ఇన్ ద నార్త్ డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ జెడ్. సో పాయింట్ జెడ్ నుంచి ప్రారంభించి ఇలా నార్త్ వైపు ప్రయాణం ప్రారంభించింది. యువికా స్టార్ట్ వాకింగ్ ఇన్ ద నార్త్ డైరెక్షన్ ఫ్రమ్ పాయింట్ జెడ్ అండ్ వాక్ 4 meters and reached point Y. Then she turned right. ఇక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అయిందంట. రైట్, ఇక్కడ నుంచి రైట్ సైడ్ టర్న్ అయిందని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇలా రైట్ సైడ్ టర్న్ అయింది ఫ్రమ్ Y అండ్ వాక్ 2 meters. ఇక్కడ నుంచి 2 meters నడిచింది టు రీచ్ పాయింట్ X. సో X అనే పాయింట్ని రీచ్ అయింది. ఫ్రమ్ పాయింట్ X ఇక్కడ నుంచి ఏమైంది, షీ టర్న్ లెఫ్ట్ అని ఇచ్చారు. X నుంచి మళ్ళీ లెఫ్ట్ అంటే ఇలా పైకి వెళ్తాం. ఎంత ట్రావెల్ చేసిందంటే 4 meters. ఇలా 4 meters ట్రావెల్ చేశారు. 4 meters టు రీచ్ పాయింట్ W అనే పాయింట్ని రీచ్ అయ్యారు. దెన్ షీ టర్న్ రైట్ అండ్ వాక్ 2 meters. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ తిరిగి 2 meters ట్రావెల్ చేసింది టు రీచ్ పాయింట్ V అనే పాయింట్ని రీచ్ అయ్యారు. ఫ్రమ్ పాయింట్ వి షీ టర్న్ లెఫ్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి V నుంచి ఏమైంది, లెఫ్ట్ టర్న్ అయ్యారు. లెఫ్ట్ టర్న్ అయ్యి అండ్ వాక్ ఫర్ 7 meters. ఇక్కడ నుంచి ఇలా 7 meters ట్రావెల్ చేశారంట. ఓకేనా, 7 meters ట్రావెల్ చేసిన తర్వాత టు రీచ్ పాయింట్ U అనే పాయింట్ని రీచ్ అయ్యారు. ఫ్రమ్ పాయింట్ యూ షీ టర్న్ రైట్ అండ్ వాక్ 5 meters. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ తిరిగి 5 meters ట్రావెల్ చేశారు టు రీచ్ పాయింట్ T ఈజ్ 7 meters నార్త్ ఆఫ్ S. T ఈజ్ 7 meters నార్త్ ఆఫ్ S. S అనే పాయింట్ నుంచి T 7 meters నార్త్లో ఉంది. మీకు ఇది 7 meters నార్త్ ఆఫ్ S. S which is 2 meters west of R. S which is 2 meters west of R. ఇది 2 meters. P is 4 meters south of R. P is 4 meters south of R. This is the question they are given, right? First one చూద్దామా, దీనికి సంబంధించింది. యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ మనం షార్ట్ కట్లో కూడా చేయొచ్చు. ఎప్పటి వరకు చేయొచ్చు అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వరకు బాగానే ఇచ్చారు సార్ క్వశ్చన్, మన షార్ట్ కట్లో చేసే విధంగానే ఇచ్చారు. కానీ ఇక్కడ వరకు ఎందుకంటే జస్ట్ ట్రావెలింగ్ మోడల్ షార్ట్ కట్ చేయడం ఈజీ అమ్మ. బట్ ఇక్కడ పాయింట్ T 7 meters నార్త్ ఆఫ్ S అని ఇచ్చారు కదా, అంటే ఇక్కడ నుంచి మన ట్రావెలింగ్ మోడల్తో పాటు పాయింటింగ్ మోడల్ కూడా పాయింట్స్ మోడల్ కూడా యాడ్ అయింది. కాబట్టి పాయింట్స్ మోడల్లో మనం ట్రిక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో ఇట్స్ బెటర్ గో విత్ దిస్. అలా కాకుండా ఈ క్వశ్చన్ మొత్తం ట్రావెలింగ్ మోడల్ ఇచ్చారనుకోండి, ఒక పర్సన్ ట్రావెల్ చేశాడు, లెఫ్ట్కి వెళ్ళాడు, రైట్కి వెళ్ళాడు, ఫ్రంట్కి, ఇలా చెప్తే మాత్రం అసలు ఏ డయాగ్రామే లేకుండా డైరెక్ట్గా సాల్వ్ చేసేసేయచ్చు. రైట్, సో ఇక్కడ పాయింట్స్ కూడా యాడ్ చేశారు కాబట్టి మనం నార్మల్ మెథడ్లోనే చేస్తున్నాం క్వశ్చన్ని. ఫస్ట్ వన్, ఇఫ్ పాయింట్ A ఈజ్ 11 meters టు ద వెస్ట్ ఆఫ్ R అంట. సో వాళ్ళు చెప్పింది ఇప్పుడు చూద్దాం. పాయింట్ A ఈజ్ 11 meters టు ద వెస్ట్ ఆఫ్ R. R ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి 11 meters అంటే ఇది 2, చూడండి ఇది ఒక 2, ఇది ఒక 5, ఇది ఒక 2, 2 + 5 7, 7 + 2 9. రైట్, 9 తర్వాత ఇక్కడ ఒక 2 అంటే కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది అనమాట. R నుంచి వెస్ట్లో ఎవరున్నారని చెప్తున్నారు, A ఉన్నారని చెప్తున్నారు అనమాట. R నుంచి వెస్ట్లో A ఉంటే దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ పాయింట్ Z విత్ రెస్పెక్ట్ టు A. అప్పుడు A నుంచి చూస్తే Z ఎక్కడ ఉందమ్మా, సౌత్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆప్షన్ C పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లో ఏమడిగారు అంటే వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ V అండ్ P అని ఇచ్చారు. Vకి Pకి మధ్య ఉన్నటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటి అని అడిగారు అనమాట. సో ఇది కావాలి. ఇది కావాలంటే మనకి ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఫామ్ అవ్వాలి. సో మనకి ఇప్పుడు ఎలా ఉంది, అది ఎలా ఉందమ్మా. సో ఒక సైడ్ యొక్క డిస్టెన్స్ ఎంత, 5 + 2 7. ఇక్కడ ఈ సైడ్ ఎంత 4. మనకి ఇది హైపోటెన్యూస్ కావాలి. ఎలా చేస్తాం, సో 7² + 4². సో 49 + 16 ఎంత అవుతుందమ్మా, 65. సో √65 అనేది ఆన్సర్గా తీసుకోవచ్చు. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ B. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ Y అండ్ P అని ఇచ్చారమ్మా. Yకి Pకి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందని అడిగారు. సో వెరైజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం, Yకి Pకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందని అడుగుతున్నారు. సో Yకి Pకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందండి, ఇక్కడ Y ఉంది కదా, ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది P డిస్టెన్స్. సో Y అంటే 2, ఇక్కడ 2 ఉంది, మళ్ళీ పైన 2 ఉంది, ఈ పైన ప్యారల్గా ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది. ఓకేనా, ఈ డిస్టెన్స్ 2 అమ్మ. పైన ప్యారల్ ఉన్న దానికి డిస్టెన్స్ 5, ఇక్కడ డిస్టెన్స్ 2. సో 2 + 5 + 2 అంటే 9, 9 + 2 11. సో ఆప్షన్ C పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ యువికా టర్న్స్ లెఫ్ట్ ఫ్రమ్ పాయింట్ P. సో P అనే పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు ఏమైంది,
పి అనే పాయింట్ దగ్గర నుంచి కానీ తను లెఫ్ట్కి టర్న్ అయితే, పి అనే పాయింట్ నుంచి తను లెఫ్ట్ టర్న్ అయితే ఎటువైపు వెళ్తారు, ఇలా వెళ్తారు అనమాట. ఇఫ్ యువికా టర్న్స్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ పాయింట్ పి అండ్ వాక్ 7 meters, ఇలా 7 meters కానీ ట్రావెల్ చేస్తూ ఉంటే ఇటువైపు ట్రావెల్ చేస్తారని అడిగారు. పి నుంచి లెఫ్ట్ వైపు టర్న్ అయితే ఎటువైపు వెళ్తారు, ఈస్ట్ వైపు వెళ్తారు అనమాట. సో అక్కడ ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ డైరెక్షన్స్ బ్లడ్ రిలేషన్స్. ఎగ్జామ్స్లో రెండు ఇస్తే మనకి టైం టేకింగ్ అమ్మ. ఎగ్జామ్లో మనకి డైరెక్షన్స్ కానీ లేదా బ్లడ్ రిలేషన్స్ కానీ ఇప్పుడు మ్యాక్సిమం రెండింటిలో ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. రెండు ఇచ్చారంటే మాత్రం మనం ఆబ్వియస్గా కొంచెం టైం పడడానికి అవకాశం ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ ద వర్డ్ సమ్టస్ అని ఇచ్చారు చూడండి. SUMPTUOUS. How many pairs of letters are there have the same number of letters between them, both forward and backward direction in the word as in the alphabet? So how many such pairs of letters are there in the word as well as in the alphabetical series? అంటే ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ మధ్య ఎంతైతే గ్యాప్ ఉందో అంతే గ్యాప్ ఆల్ఫాబెట్ సిరీస్లో కూడా ఉండాలి. అలా మ్యాచ్ అయ్యే పేర్స్ ఎన్ని ఉంటాయని అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు ఇట్స్ బెటర్ టు గో విత్ ద నెంబర్స్ రాదర్ దెన్ లెటర్స్ అమ్మా. సో నెంబర్స్ తీసుకుంటే ఆన్సర్స్ మనం త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో 19, 21, 13, 16, 20, 21, 15, 21, 19. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. 19 తర్వాత 20, 21 ఇంక పెద్ద నెంబర్స్లే వదిలేసాయి. 21 తర్వాత పెద్ద నెంబర్స్ లేవు. 13, 14, 15, 16, 17, 18, 19. సో 13 and 19 అనేది ఒక పేరుగా తీసుకోవచ్చు. అంటే ఎంఎస్ అనేది ఒక పేరు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎంకి ఎస్కి మధ్యలో 5 letters గ్యాప్ ఉంది. అలాగే ఆల్ఫాబెట్ సిరీస్లో కూడా ఎంకి ఎస్కి మధ్యలో ఎం తర్వాత NOPQR 5 letters గ్యాప్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న వర్డ్స్లో ఉన్న లెటర్స్ మధ్య గ్యాప్, ఆల్ఫాబెట్ సిరీస్లో ఉన్న వర్డ్స్ గ్యాప్ కూడా రెండు ఈక్వల్ కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా ఇది ఒక ఆన్సర్గా తీసుకోవచ్చు. తర్వాత 16, 17, 18, 19, 20, 21. 20, 21 ఇది ఒక పేరు తీసుకోవచ్చు. సో T and U అనేది ఒక పేరు అవుతుంది అనమాట. 20, 21 తర్వాత పెద్ద నెంబర్స్ లేవు. మరి 21 తర్వాత పెద్ద నెంబర్స్ లేవు. 15 తర్వాత ఇంకేం లేవు. ఇప్పుడు అట్నుంచి చూసుకోవాలి. అట్నుంచి చూసుకుంటే 19, 20, 21, 22 ఇంక పెద్ద నెంబర్స్ ఏం లేవు. 21 తర్వాత ఇంక పెద్ద నెంబర్స్ ఏం లేవు. 15, 16, 17, 18, 19, 20, 21 ఛాన్స్ లేదు. 21 తర్వాత పెద్ద నెంబర్స్ లేవు. 20 తర్వాత పెద్ద నెంబర్స్ లేవు. 16, 17, 18, 19. 16, 17, 18, 19 అంటే పీ తర్వాత పీకి ఎస్కి మధ్యలో 2 letters ఉన్నాయి. ఇక్కడ 2 letters ఉన్నాయి పీకి ఎస్కి మధ్యలో. అదేవిధంగా ఆల్ఫాబెట్ సిరీస్లో కూడా పీకి ఎస్కి మధ్యలో QR అనే లెటర్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత 13, 14, 15, 21. సో ఎన్ని వచ్చాయి మొత్తం 3 pairs వచ్చాయి కాబట్టి ఆప్షన్ 3 పెట్టుకోవడానికి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అయితే ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అని మెన్షన్ చేస్తే మనం రెండు వైపులా ట్రావెల్ చేస్తాం. అటు ట్రావెల్ చేయాలి, ఇటు ట్రావెల్ చేయాలి. ఒక్కొక్కసారి ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ ఇస్తారు, అప్పుడు ఇలా కౌంట్ చేస్తే సరిపోద్ది. ఇదే క్వశ్చన్కి ఓన్లీ ఫార్వర్డ్ అని ఇస్తే ఆన్సర్ ఏమొస్తుంది, ఓన్లీ ఫార్వర్డ్ నాకు 2 ఆన్సర్స్ వచ్చినాయి. అలాగే ఓన్లీ బ్యాక్వర్డ్ని ఇస్తే ఒక ఆన్సరే వస్తుంది. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇస్తే ఇలా మొత్తం చేస్తాం. కొన్ని ఎగ్జామ్స్లో ఏమి ఇస్తారంటే అసలు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని ఏమి అడగరమ్మా, ఏమీ అడగరు. జస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ ఇన్ ద వర్డ్ సమ్టస్ అని వర్డ్ ఇచ్చారు కదా, ఆ వర్డ్ హౌ మెనీ సచ్ పేర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్, యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దమ్ ఇన్ ద వర్డ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అని అడిగినప్పుడు దెర్ ఈస్ నో స్పెసిఫికేషన్ ఆఫ్ డైరెక్షన్. అలాంటప్పుడు ఏం చేయాలంటే రెండు వైపులా చేయాలి. డైరెక్షన్ మెన్షన్ చేశారు అనుకోండి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు చేస్తాం. అలా మెన్షన్ చేయకపోయినా సరే రెండు చేయాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అమ్మ, ఎగ్జామ్లో మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చచ్చు, ఇఫ్ ద సెకండ్ అండ్ ఫోర్త్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ గేమ్. సో గేమ్ అనే వర్డ్లోంచి వాళ్ళు ఏం చెప్తున్నారు, గేమ్ అనే వర్డ్లోంచి, ఓకేనమ్మా, గేమ్ అనే వర్డ్లోంచి ఇఫ్ ద సెకండ్ అండ్ ఫోర్త్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్, సెకండ్ అండ్ ఫోర్త్ లెటర్స్ ఏంటంటే సెకండ్ అండ్ ఫోర్త్ లెటర్స్ ఏ అండ్ ఈ అనేవి సెకండ్ అండ్ ఫోర్త్ లెటర్స్గా తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ప్లాంట్, ప్లాంట్లో ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ ఏమున్నాయి, P and L. ఇలా ఈ 4 లెటర్స్ని తీసుకోమని చెప్పారు. తీసుకొని ఫైండ్ ద లాస్ట్ లెటర్ ఆఫ్ ద మీనింగ్ఫుల్ వర్డ్ ఫార్మ్డ్ బై యూజింగ్ దీస్ లెటర్స్ ఓన్లీ వన్స్. ఒకవేళ ఈ లెటర్స్ని ఓన్లీ వన్స్ యూజ్ చేస్తే లాస్ట్లో వచ్చే లెటర్ ఏమవుతుందని అడిగారు. మనం దీంతో ఏం రాయొచ్చమ్మా, లీప్ ఇయర్, స్పెల్లింగ్ ఇదే కదా, లీప్ ఇయర్ అనేది లీప్ రాయొచ్చు. నెక్స్ట్ పేల్ ఇలా రాయొచ్చు, పేల్ అని రాయొచ్చు. ఇలా చాలా రావడానికి ఛాన్స్ ఉందమ్మా. కాబట్టి ఒకటైతే పాసిబుల్ కాదు. ఒకటి పాసిబుల్ కానప్పుడు లాస్ట్ లెటర్స్ చాలా వస్తున్నాయి కదా అనేది తీసుకోలేము. ఇఫ్ మోర్ దెన్ వన్ సచ్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్, మార్క్ X యాజ్ యువర్ ఆన్సర్.
ఒకవేళ నీకు రెండు ఒకటి కంటే ఎక్కువ వస్తున్నాయి అంటే అప్పుడు ఏం చేయమంటున్నారు, ఎక్స్ని ఆన్సర్గా పెట్టుకోమన్నారు. ఇంకా ఎన్ని వస్తే మనకు అనవసరం, ఎక్స్ పెట్టడానికి అవకాశం ఉందా లేదా. సో మోర్ దెన్ మనం వచ్చింది కూడా ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నౌ ద క్వశ్చన్ ఫ్రమ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చున్నారమ్మా, ఇది చేద్దాం. మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము, నార్మల్గా లీనియర్, సర్క్యులర్, ఫ్లోర్స్ ఈ విధంగా అరేంజ్మెంట్ క్వశ్చన్స్ చేస్తాం. అయిపోయిన తర్వాత వాటిని మనం సర్టెన్ మోడల్స్లో ఇవన్నీ చేస్తాం. అలా సర్టెన్లో లీనియర్ ఇస్తారు, సర్టెన్లో ఇలా సర్క్యులర్ సంబంధించి ఇస్తారు, సర్టెన్లో ఫ్లోర్స్ క్వశ్చన్స్ ఇస్తారు. రైట్, ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సీటెడ్ అరౌండ్ అ సర్క్యులర్ టేబుల్ ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. క్వశ్చన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఇంపార్టెంట్ అమ్మా, ఈ డైరెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, అమాంగ్ ఆల్ దీస్ పొజిషన్స్ ఓన్లీ అ ఫ్యూ పర్సన్స్ ఆర్ నోన్ టు అస్. అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఆల్మోస్ట్ ఎంతమందో రావచ్చు, కానీ అందులో కొంత వ్యక్తుల గురించి మనం రాస్తాం, మిగతావన్నీ ఇలా డాట్స్లో పెట్టుకుంటూ వెళ్ళాలి అన్నట్టుగా దాని మీనింగ్ అనమాట. నో 3 people వర్ సీటెడ్ టుగెదర్. అంటే ఒకేసారి వరుసగా ఇలా ముగ్గురు పక్క పక్కన అయితే కూర్చోకూడదు. అంటే ఒక పర్సన్ ఇలా ఉంటే మధ్యలో గ్యాప్ వచ్చి తర్వాత ఇలా కూర్చోవచ్చు తప్ప వరుసగా ముగ్గురు అయితే మాత్రం ఒకే దగ్గర కూర్చోకూడదు అన్నట్టుగా మనకి కండిషన్ మెన్షన్ చేస్తారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనం అనుకుంటాం ఏముంది సార్ ప్రతి క్వశ్చన్ ఇవే కదా ఇస్తారని చెప్పి, కానీ ఎగ్జామ్లో మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు టైం ఎక్కువ పట్టేస్తుంది. ఎప్పుడంటే ఇవి చదవకపోతే. అదే ఈ కండిషన్స్ ఫాస్ట్గా లైన్ టు లైన్ చదివేసుకోవాలమ్మా. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఓన్లీ ఫ్యూ పర్సన్, నో 3 people ఆర్ సీటెడ్ అని ఇచ్చారు చూసారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకేనా, ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇలా తీసుకున్నా. ఫస్ట్ వన్, ఎక్స్ ఇస్ సిట్స్ 5th to the left of పి. అందరూ లోపలికే చూస్తున్నారని కాబట్టి ఇబ్బంది లేదు. సో 1 2 3 4 5 ఎక్స్ ఇక్కడ తీసుకున్నా. ఓకే, ఎక్స్ సిట్స్ 5th to the left of పి. అండ్ ఆడ్ నెంబర్ లెస్ దెన్ 4 అయి ఉండాలి, ఆడ్ నెంబర్ అయి ఉండాలి. ఏమవుతాయి, 1 కానీ 3 కానీ అవుతుంది. అవునా, సో 1 కానీ 3 కానీ అవటానికి ఛాన్స్ ఉందమ్మా. an odd number less than 4 of people are seated a certain number of persons are seated around a circular table. సో నార్మల్గా మనకు వచ్చే సర్టెన్ మోడల్స్లో లీనియర్ రావచ్చు, సర్టెన్లో సర్క్యులర్ రావచ్చు. సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీటెడ్ అరౌండ్ అ సర్క్యులర్ టేబుల్ ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఇది మనకి మేజర్ పాయింట్. అమాంగ్ ఆల్ దీస్ పొజిషన్స్ ఓన్లీ అ ఫ్యూ పర్సన్స్ ఆర్ నోన్ టు అస్. ఓకే, నో 3 people వర్ సీటెడ్ టుగెదర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నోట్. ఓకేనా, వరుసగా ముగ్గురు అయితే పక్క పక్కన కూర్చోకూడదు. రైట్, మనం ట్రై చేద్దాం ఇప్పుడు. ఇలా తీసుకున్నాను. ఒక ట్రయల్స్ కూడా వేసుకోవడానికి ఇంకో పాసిబిలిటీ కూడా డైరెక్ట్ ఇంకోటి తీసుకుంటున్నాను నేను. ఇంకో పాసిబిలిటీ కూడా రెడీ తీసుకొని ఉంచుకుంటాం. ఫస్ట్ వన్, ఎక్స్ సిట్స్ 5th to the left of పి అని ఇచ్చారు. పీకి 5th left ఎక్స్ ఉండాలి. 1 2 3 4 5 ఇక్కడ ఎక్స్ తీసుకున్నాను. తర్వాత an odd number less than 4 of people are seated between P and A. A being to the right of P. A being to the right of P అయి ఉండాలి, less than 4 అయి ఉండాలి, ఆడ్ నెంబర్ అయి ఉండాలి. అంటే ఏమవుద్ది, 1 కానీ 3 కానీ అవ్వాలి. మనం 2 పాసిబిలిటీలు చేద్దాం. ఫస్ట్ నేను 3 తీసుకుంటాను సార్. వాళ్ళు చెప్పింది ఏంటమ్మా, an odd number less than 4 of people are seated between P and A. Pకి ఏకి మధ్యలో 4 కంటే తక్కువ అయి ఉండాలి, 4 కంటే తక్కువ అయి ఉండాలి, ఆడ్ నెంబర్ అయి ఉండాలి. 1 కానీ 3 కానీ తీసుకుందాం. ఫస్ట్ 3 తీసుకొని చేద్దాం, రాకపోతే 1తో ట్రై చేద్దాం. ఏ బిలాంగ్ టు ద రైట్ ఆఫ్ పి. ఏ అనేది పీకి రైట్ సైడ్లో ఉండాలి. ఇక్కడ తీసుకొని చూద్దాం లేదంటే. సో పీ తర్వాత 1 2 3 4 5 ఇక్కడ ఎక్స్ తీసుకున్నాను, ఇక్కడ ఏ పెట్టుకున్నాను. ఇది తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ సీటెడ్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఎస్ is the same as the number of people seated between S and I. S is to the left of X. ఇక్కడ చూడండి, S is to the left of X. ఇది ఒక పాయింట్ ఇచ్చారు సార్, ఇది ఒక పాయింట్. తర్వాత ఏమని ఇచ్చారు, నెంబర్ ఆఫ్ పీపుల్ సీటెడ్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఎస్. ఎక్స్కి ఎస్కి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో, ఎక్స్కి ఎస్ మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ సీటెడ్ బిట్వీన్ ఎస్ అండ్ ఐ. ఎస్కి ఐకి మధ్యలో కూడా అంతమందే ఉండాలి. ఎస్ ఇస్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారనమాట. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ సీటెడ్ అరౌండ్ ద టేబుల్ ఈజ్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ బట్ లెస్ దెన్ 25. లెస్ దెన్ 25 అయ్యి ఉండాలి, బట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యి ఉండాలి. ఇంకేముంది, 16 కానీ 9 కానీ అవ్వాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మరీ 9 నెంబర్స్ ఇవ్వడం అనేది కష్టం. మరీ 9 నెంబర్ కనీసం 10 దాటి ఉంటుంది సార్, మినిమం 10 దాటి ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఏం అవడానికి స్కోప్ ఉంది అంటే 16 అవడానికి స్కోప్ ఉంది. ఓకేనా, చూద్దాం ఒకసారి అది. మరి ఇక్కడే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడే 9 అయిపోయినాయి. అంటే ఖచ్చితంగా 9 అయితే కాదు, 25 కంటే తక్కువ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇంకేముంది, 16 ఉందన్నమాట. సో కాబట్టి 16 తీసుకోవడానికి ఛాన్స్ ఉంది.
తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎక్స్కి ఎస్కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఎస్కి ఐకి మధ్యలో అంత డిఫరెన్స్ ఉండాలి, ఎక్స్కి లెఫ్ట్ సైడ్లో ఎస్ ఉండాలి. సో అలా అయితే 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ అయిపోయారు కాబట్టి ఇంకో 6 మెంబర్స్ మనం తీసుకోవచ్చమ్మా. ఓకేనా, ఇంకో 6 మెంబర్స్ ఇక్కడ తీసేసుకున్నాను అనుకో, ఇలా తీసుకుంటే మొత్తం సర్కిల్ ఎంతమంది ఉంటారు, 16 మెంబర్స్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా అయితే ఎక్స్కి లెఫ్ట్ సైడ్లో ఎస్ ఉండాలి, ఎక్స్కి ఐకి మధ్యలో ఎస్ ఉండాలి. ఇంకేమి ఇచ్చారు, ఏ ఈజ్ ఎన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఐ అని ఇచ్చారు. ఏ ఈజ్ ఎన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఐ ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ ఐ పెట్టుకోవచ్చు, లేదా ఇటువైపు ఐ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఐ పెట్టుకున్నాను అనుకోండి, దాని ప్రకారం చూస్తే రెండింటికి మధ్యలో ఎస్ రావాలి. సో 1 2 3 4 5 అంటే అప్పుడు ఖచ్చితంగా ఎస్ ఇక్కడ పెట్టుకుంటే ఎక్స్కి ఎస్కి మధ్యలో 2 మెంబర్స్ ఉన్నారు, ఎస్కి ఐకి మధ్యలో 2 మెంబర్స్ ఉన్నారు, రైట్. అదే ఐ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఏమవుతుంది, ఐ ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తే 1 2 3 4 5 6 7 అవుతుంది. 7 అయితే అప్పుడు ఎస్ ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది. ఇది ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, తర్వాత అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సీటెడ్ బిట్వీన్ పీ అండ్ ఎస్. పీకి ఎస్కి మధ్యలో ఆడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి. అప్పుడు 1 2 3 4 5 6 7 మెంబర్స్ సరిపోయారు. అదే ఎస్ ఇక్కడ పెట్టుకుంటే ఆన్సర్ ఒకలా వస్తుంది. ఓకేనా, సో కాబట్టి ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్ అమ్మా. అండ్ ఆడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సీటెడ్ బిట్వీన్ పీ అండ్ ఎస్. పీకి ఎస్కి మధ్యలో ఆడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చారు. 1 2 3 4 5 6 7 ఇటువైపు చూసినా 6 7, ఇటు నుంచి చూసినా 7 అనమాట. సో ఇది మనం ఆన్సర్గా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇంక సెకండ్ పాసిబిలిటీని చూడాల్సిన అవసరం లేదు. నా విల్ గో విత్ ద ఆన్సర్స్ ఫర్ దిస్, రైట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ ఏమొస్తే చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్, హౌ మెనీ పీపుల్ ఆర్ సీటెడ్ అరౌండ్ ద సర్క్యులర్ టేబుల్ అంటే 16, క్లియర్గా తెలిసింది మనకి. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ ఆర్ సీటెడ్ బిట్వీన్ పీ అండ్ ఏ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ పీ. పీకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే పీకి ఏకి మధ్య ఎంతమంది ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ పెట్టుకోవచ్చమ్మా, ఆప్షన్ బి పెట్టుకోవచ్చు. ఎందుకంటే క్లియర్గా తెలుస్తుంది పీకి ఏకి మధ్య 3 మెంబర్స్ ఉన్నారనే విషయం తెలుస్తుంది అనమాట. ఎందుకంటే దట్టు ఏమి ఇచ్చారు, కౌంటెడ్ టు ద రైట్ ఆఫ్ పీ అని ఇచ్చారు. అలా కాకుండా పీకి ఏకి మధ్య ఎంతమంది ఉన్నారని అడిగితే 2 ఆన్సర్స్ వస్తాయి. రైట్ నుంచి ఒక ఆన్సర్ వస్తుంది, లెఫ్ట్ నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. బట్ ద క్లియర్లీ మెన్షన్ రిగార్డింగ్ రైట్ సైడ్. సో అక్కడ 3 పెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ పీపుల్ ఆర్ సీటెడ్ బిట్వీన్ ఎక్స్ అండ్ ఎస్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎక్స్కి ఎస్కి మధ్య ఎంతమంది ఉన్నారంటే 2 మెంబర్స్ ఉన్నారు. సో ఆప్షన్ ఏలో వచ్చిన 2 అనేది ఆన్సర్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ విచ్ పొజిషన్ ఈజ్ ఏ సీటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎస్. విత్ రెస్పెక్ట్ టు ఎస్ ఏ ఎక్కడ ఉందని అడిగారు. ఎస్ నుంచి చూస్తే ఏ ఎక్కడ ఉందంటే 1 2 3 4, 4th లెఫ్ట్ ఉంది. లేదా ఇటు నుంచి చూసుకోవాల్సి వస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 12th రైట్లో ఉంది. అక్కడ నెంబర్స్ అంత 12th అనే నెంబర్ ఇవ్వలేదు, ఏమి ఇచ్చారు, 4th లెఫ్ట్ అని ఇచ్చారు. ఆప్షన్ సిలో కనిపిస్తుంది కదా, సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ పీపుల్ ఆర్ సీటెడ్ బిట్వీన్ పీ అండ్ ఎస్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ పీ. పీకి ఎస్కి మధ్యలో ఎంతమంది ఉంటారు, కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ పీ. 1 2 3 4 5 6 7. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్, 7 మెంబర్స్ ఆర్ దేర్. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. That's it. Now, we'll go with one more question. See. Next is ichunarma. 14 persons are sitting in 2 parallel rows containing 7 persons each in such a way that there is an equal distance between adjacent persons. Ila ichunarannamata. So 7 persons in each. మొత్తం మనకు 7 persons అయితే రావాలా. పైన ఒక 7 persons, కింద ఒక 7 persons. In row 1 ABCD are seated all of them facing north. అంటే ABCD EFG EFG ఈ 7 కూడా కింద కూర్చొని పైకి చూడాలి. PQR STUV అనే వాళ్ళు కిందకు పైన కూర్చొని కిందకు చూడాలి. ఈచ్ పర్సన్ ఆఫ్ రో 1 ఫేసెస్ ఎగ్జాక్ట్లీ 1 పర్సన్ ఇన్ రో 2. మనకి లీనియర్లోని కంప్లీట్గా రో క్వశ్చన్ ఇస్తారు, లేదంటే ఆ రోలో ఉన్న 12 మెంబర్స్ని 6గా కూర్చోబెడతారు, 14 మెంబర్స్ని 7గా కూర్చోబెట్టచ్చు. సో ఇదే మనం లీనియర్లో లేయర్స్ మోడల్ అని చెప్పి క్లాసులో నేర్చుకుంటాం అనమాట. రైట్, ఫస్ట్ వన్, ఏ సిట్స్ 4th టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ టీ. ఇప్పుడు టీ ఖచ్చితంగా పైనే ఉంటుందనే విషయం మనకు తెలుసమ్మా. సో టీ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, టీకి ఆపోజిట్లో ఎవరైతే ఉన్నారో చూడండి, ఏ సిట్స్ 4th టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ టీ. టీని ఎవరైతే ఫేస్ చేస్తారో ఆ పర్సన్కి 4th రైట్లో 1 2 3 4, 4th రైట్లో ఎవరు ఉన్నారంట, ఏ ఉన్నాడు అనమాట. ఏ సిట్స్ 4th టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ టీ 1 2 3 4 అంటే ఖచ్చితంగా పైన ఇలా వస్తుంది. తర్వాత ఏమి ఇచ్చారు, క్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. క్యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. యాజ్ మెనీ పర్సన్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఈ. అంటే
ఏకి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది అయితే ఉన్నారో ఈకి రైట్ సైడ్లో అంతమంది రావాలి అని ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ నేను ఏకి లెఫ్ట్ ఎంతమంది ఉన్నారో ఏకి రైట్ చెప్పాలి అంటే అసలు ఏ పొజిషన్ ఎక్కడుందో చెప్పాలి. ఇక్కడ ఏ పొజిషన్ కన్ఫర్మ్ చేయడానికి మనకు 3 పాసిబిలిటీస్ వస్తాయమ్మా. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 5 కదా, మనకు కావాల్సినంత 14 అంటే మనం ఎలా తీసుకోవచ్చు, ఇక్కడ పాసిబిలిటీస్ తీసుకుంటున్నాను చూడండి. అంటే ఎలా తీసుకోవచ్చు, ఒక ఇద్దరిని ఇక్కడ తీసుకోవచ్చు, అవునా, ఒక ఇద్దరిని ఇక్కడ తీసుకోవచ్చు, ఇది ఒక పాసిబిలిటీ అవుద్ది. లేదా ఇది ఏ, ఇది టీ, ఇది క్యూ కదా, ఇది ఇంకో పాసిబిలిటీ ఎలా తీసుకోవచ్చు, నేను ఇంకో ఇద్దరిని ఇటువైపు తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక పాసిబిలిటీ వచ్చిందమ్మా. ఇంకో 3వ పాసిబిలిటీ ఎలా తీసుకోవచ్చు ఈ క్వశ్చన్కి అంటే సేమ్ ఫస్ట్ 1 2 3 4 5 ఏ 1 2 ఇక్కడ టీ ఇక్కడ క్యూ వస్తుంది. ఒక పర్సన్ ఇటు ఒక పర్సన్ అటు తీసుకోవచ్చు అనమాట. ఒక పర్సన్ ఇటువైపు ఒక పర్సన్ ఇటువైపు ఇలా తీసుకున్న 7 అంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి చూడండి. అంటే ఇద్దరు ఇటువైపు రావచ్చు, ఇద్దరు అటువైపు రావచ్చు, లేదంటే ఒకటి అటు ఇటు రావచ్చు. ఇందులో ఏదో ఒకటి కరెక్ట్ అవుద్ది కదా. ఆ కరెక్ట్ అయింది ఏంటో మనం ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా సార్, ఇక్కడ నుంచి చూద్దాం. తర్వాత ఏమి ఇచ్చారు, ఏకి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది అయితే ఉంటారో ఈకి రైట్ సైడ్లో అంతమంది చూడండి. యాజ్ మెనీ పర్సన్స్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ టు ద రైట్ ఆఫ్ ఈ. ఏకి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది ఉంటారంటే ఏ ఈ చివరిని ఉంది కాబట్టి ఈ చివరిని ఉంటాడు సార్, అంతే, అదే పొజిషన్. ఏకి అటువైపు ఎదురున్నారంటే ఈ ఇక్కడ రాసుకో. ఓకేనా, ఏకి లెఫ్ట్లో 4, ఈకి రైట్లో 4. ఇక్కడ కూడా ఏ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఇక్కడ తీసుకో, దట్స్ ఇట్. తర్వాత ఎస్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ అని ఇచ్చారమ్మా. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాసి పెట్టుకున్నాం. ఎస్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ యూ, ఇది ఒక పాయింట్. అసలు యూ అనేది రాసుకున్నాను ఇక్కడ, రాయలేదు కదా, సో కాబట్టి అది ఎక్స్ట్రా కాబట్టి పక్కన రాసుకున్నా. యూ ఫేసెస్ జీ అని ఇచ్చారమ్మా. ఇది మనకు ఉపయోగపడవచ్చు. ఓకేనా, యూకి థర్డ్ రైట్లో ఎస్ రావాలంటే యూ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, యూకి ఆపోజిట్లో జీ రాయలేను. వాళ్ళు ఏమి ఇచ్చారు, యూకి ఆపోజిట్లో జీ ఉండాలంట, యూ నుంచి చూస్తే థర్డ్ రైట్లో ఎస్ కనిపించాలంట, ఈ విధంగా ఉండాలని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు యూ ఇక్కడ పెట్టుకుందామంటే జీ రాయలేనమ్మా. యూ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, యూకి ఆపోజిట్లో జీ రాయొచ్చు, అప్పుడు యూకి థర్డ్ రైట్లో ఎస్ రాద్దామంటే ప్లేస్ లేదు. మళ్ళీ చెప్తున్నా, యూ ఇక్కడ పెట్టుకుంటా, జీ ఇక్కడ పెట్టుకుంటా, యూకి థర్డ్ రైట్లో ఎస్ రాద్దామంటే ఆల్రెడీ ఇక్కడ టీ అనేది ఉంది, సో రాయలేను. రైట్, సో అదైతే పాసిబిలిటీ. ఇక్కడ యూ అండ్ జీ అయితే రాయలేనమ్మా. తర్వాత ఇటువైపు వస్తాను, ఇక్కడ యూ తీసుకుంటాను, యూకి ఆపోజిట్లో జీ రాసుకున్నాను, యూకి థర్డ్ రైట్లో ఎస్ ఇక్కడ పెట్టుకున్నాను, ఇది పాసిబిలిటీ ఉందమ్మా. ఓకే, ఇక్కడికి వద్దాం. ఈ కేసులో యూ ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, యూకి ఆపోజిట్లో జీ రాయొచ్చు, 1 2 3 ఎస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ యూ పెట్టుకుంటే ఎస్ రాయలేం, ఇక్కడ యూ పెట్టుకుంటే ఆపోజిట్లో జీ రాయలేం. ఇక్కడ యూ పెట్టుకున్నాను అనుకోండి, 1 2 3 జీ రాయడానికి ప్లేస్ లేదు. అర్థమవుతుందా, యూ ఇక్కడ పెట్టుకుంటే జీ ఇక్కడ రాయగలనమ్మా. 1 2 3 ఎస్ ఇక్కడ రాసుకోవచ్చు, జీ ఇక్కడ పెట్టచ్చు. ఇది తప్ప ఇక్కడ యూ పెడితే జీ ఎస్ రాయడానికి ప్లేస్ ఉండదు. ఇక్కడ యూ పెట్టుకుందామంటే ఆపోజిట్లో జీ రాయలేను, ఇక్కడ యూ పెట్టుకుంటే 1 2 3 ఇక్కడ ఎస్ వస్తుంది, ఇంకంతే. ఈ కేసుకి వస్తే యూకి ఆపోజిట్లో జీ రావాలి, యూ పెట్టుకుని ఇక్కడ జీ రాస్తే 1 2 3 ఎస్ రాయలేను, ఇక్కడ యూజీ రాయలేను, ఇక్కడ యూ పెట్టుకుని జీ రాస్తే 1 2 3 ఎస్ రాయలేను, ఇక్కడ యూ పెట్టుకుంటే అటువైపు రాయలేను. అంటే ఖచ్చితంగా ఈ పాసిబిలిటీతో ఆన్సర్ లేదమ్మా. ఎందుకంటే యూ ఇక్కడ పెట్టుకుంటే 1 2 3 ఎస్ రాయడానికి ప్లేస్ లేదు, యూ ఇక్కడ పెట్టుకుంటే ఆపోజిట్లో జీ రాయడానికి ప్లేస్ లేదు, యూ ఇక్కడ పెట్టుకుంటే 1 2 3 ఎస్ రాయడానికి ప్లేస్ లేదు, ఇక్కడ క్యూ ఉంది కాబట్టి యూ రాయలేను, ఇక్కడ యూ రాస్తే ఇంకా అటువైపు ప్లేస్ లేదు. అంటే ఖచ్చితంగా దీన్ని వదిలేయచ్చమ్మా. ఈ పాసిబిలిటీని అయితే నేను పూర్తిగా వదిలేస్తున్నా, దీనికి ఛాన్స్ లేదు. ఇక్కడికి వద్దాం ఒకసారి. ఇక్కడికి వచ్చేసరికి 1 less than the number of persons sitting between D. ఇక్కడ చూడండి మళ్ళా, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ యూ అండ్ వి. సో యూకి వీకి మధ్యలో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ యూ అండ్ వి ఈజ్ 1 less than the number of persons sitting between D and E. 1 less than the number of persons sitting between D and E. అంటే డీకి ఈకి మధ్యలో ఎక్స్ మెంబర్స్ అనుకుంటే యూకి వీకి మధ్యలో x-1 ఉండాలని చెప్తున్నారు. నువ్వు ఆల్రెడీ యూ రాసి పెట్టుకున్నావు కదా అక్కడ, రైట్, యూ అనేది ఆల్రెడీ రాసి పెట్టుకున్నావు అక్కడ. ఇప్పుడు యూకి వీకి మధ్యలో పక్కనే రాయడానికి ప్లేస్ లేదు, ఇక్కడ వీ పెట్టుకున్నాను అనుకుందాం ఒకసారి. అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఒక మెంబర్ ఉన్నాడు. ఇక్కడ ఒక మెంబర్ ఉన్నారంటే దీనికంటే డబుల్ ఎక్కువ ఉండాలి కదా. డీకి ఈకి మధ్యలో ఇద్దరు ఉండాల్సి వస్తుంది. యూకి వీకి మధ్యలో ఒక మెంబర్ని పెడితే చూడండి, యూకి వీకి మధ్యలో ఒక మెంబర్ని పెడితే డీకి ఈకి మధ్యలో ఇద్దరిని పెట్టాలి. సో ఈ ఇక్కడ ఉందంటే 2 members పెడితే డీ రాయగలనా నేను, రాయడానికి స్కోప్ లేదు. వీ ఇటువైపు రాసినా ఒకడే అవుతాడు సార్, ఖచ్చితంగా అది ఆప్షన్ లేదు. అంటే ఖచ్చితంగా ఈ వీని ఎటువైపు రాసుకోవాలి, ఈ చివరిని రాసుకోవాలి. వీని ఇక్కడ రాసుకుంటే యూకి వీకి మధ్యలో ఇద్దరు ఉన్నారు కాబట్టి తక్కువ అనమాట, ఇద్దరు అనేది వీళ్ళిద్దరి కంటే ఒకటి తక్కువ. సో కాబట్టి యూకి వీకి మధ్యలో ఇద్దరు ఉన్నారంటే డీకి మధ్యలో ముగ్గురు ఉండాలి. అప్పుడు 1 2 3 వదిలేసి డి ఇక్కడ రాస్తాం, డీకి ఈకి మధ్యలో ముగ్గురు ఉన్నారని రాసుకోవచ్చు అనమాట. ఈ కేసుకు వద్దాం. యూకి వీకి మధ్యలో ఇక్కడ వీ పెట్టుకుంటే 0 కాబట్టి ఇక్కడ D 1 గ్యాప్ ఉండాలి.
ఓకేనా, D1 గ్యాప్ ఉండాలి. ఓకేనా, సో D1 గ్యాప్ ఉండాలి అంటే ఇది ఒక ఆప్షన్ ఉంది. డి డస్, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి, డి డస్ నాట్ సిట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అని ఇచ్చారు. అలా చెప్తున్నా, యువి, నేను వి ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, వీళ్ళిద్దరి మధ్య ఎవరూ లేరు కాబట్టి ఈకి డీకి మధ్య ఒకరు ఉండాలి. ఇక్కడ రాయలేండి, డి ఇక్కడ రాయాలి, కానీ డి ఎక్స్ట్రీమ్ కాదన్నారు కదా, కాబట్టి యు అయితే ఇక్కడ కాదు, ఇదైతే ఫిక్స్, వి అయితే ఇక్కడ రాదమ్మా. ఓకేనా, తర్వాత రెండో కేసు ఏం చేద్దాం, వి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాయలేను, యు ఇక్కడ రాస్తున్నాను అనుకోండి. యూకి వీకి మధ్యలో ముగ్గురు ఉంటే డీకి వీకి మధ్యలో నలుగురు ఉండాలి. అప్పుడు యూకి వీకి మధ్యలో ఇక్కడ యూకి వీకి మధ్యలో ముగ్గురు ఉన్నారంటే డీకి వీకి మధ్యలో నలుగురు ఉండాలి. నలుగురు రాయడానికి ప్లేస్ ఉంది అసలు నాకు లేదు, అంటే అసలు ఛాన్సే లేదమ్మా నేను దీనికంటే ముందుకు వెళ్ళటానికి. సో కన్ఫర్మ్ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు ఈ క్లారిటీ ఉంటేనే మనకి చేసిన ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి అనమాట. ఇది ఒకటి మిగిలింది సార్ నాకు ఆప్షన్. ఇంకా తర్వాత చూద్దాం, బి అండ్ ఎఫ్ ఆర్ సిట్టింగ్ ఎడ్జెస్ ఇన్ టు ఈచ్ అదర్. బి అండ్ ఎఫ్ ఇద్దరు పక్క పక్కన ఉండాలి. ఎఫ్ డస్ నాట్ ఫేస్ టీ, ఎఫ్ డస్ నాట్ ఫేస్ టీ అని ఇచ్చారు. ఆర్ సిట్ సమ్వేర్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అని ఇచ్చారు. ఆర్ సిట్, మనకు ఉన్న రెండు పొజిషన్స్ ఉన్నాయి ఇక్కడ, రాసేయచ్చు కదా. ఆర్ సిట్ సమ్వేర్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, పి నుంచి ఏదో ఒక లెఫ్ట్లో ఆర్ ఉండాలి. సో పి నుంచి లెఫ్ట్ సైడ్లో ఆర్ రాసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వన్, ఈచ్ అదర్ బట్ ఎఫ్ డస్ నాట్ ఫేస్ టీ అని ఇచ్చారు. ఎఫ్ డస్ నాట్ ఫేస్ టీ అని ఇచ్చారు. బి అండ్ ఎఫ్ కలిపి ఉండాలి, ఎఫ్ మాత్రం టీకి ఆపోజిట్లో ఉండకూడదు. అప్పుడు ఎఫ్ ఎక్కడ పెట్టుకో, బి ఇక్కడ పెట్టుకో. బి అండ్ ఎఫ్ కలిసే ఉన్నారు, ఎఫ్కి ఆపోజిట్లో టీ లేదు. ఇప్పుడు మిగిలిపోయింది ఎవరు, ఇంకా ఏబిసి మిగిలిపోయింది. దట్స్ ఇట్, దిస్ ఈస్ ద అరేంజ్మెంట్, రైట్ సార్. సో ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పాసిబిలిటీస్ కానీ రాసుకోగలిగితే పక్కగా ఆన్సర్ వచ్చేది. కొంచెం ఫాస్ట్గా చేయడం అలవాటు చేసుకుంటాం. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్ళానమ్మా. బట్ ఈ క్వశ్చన్ని ఇంత స్లోగా మనం చేయలేము ఎగ్జామ్లో, కొంచెం ఫాస్ట్గా చేయాలి అంటే పాసిబిలిటీస్ నీట్గా రాసి పెట్టుకుంటే ఇట్ కెన్ బి సాల్వ్డ్ విత్ ఇన్ 3 or 4 minutes. ఫస్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ ఆర్. ఆర్ని ఫేస్ చేస్తున్న పర్సన్కి ఫిఫ్త్ లెఫ్ట్లో ఎవరున్నారు, 1 2 3 4 5 ఎవరున్నారమ్మా, ఈ ఉన్నాడనమాట. సో ఈ ఉన్నాడంటే ఈ డైరెక్ట్గా వెళ్ళి చూడండి, ద వన్ హూ ఫేసెస్ ఎస్ అని ఇచ్చారు, సరిపోయింది కదా. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ విత్ రెస్పెక్ట్ ఆర్ ఫాల్స్ విత్ రెస్పెక్ట్ టు రో 2. రో 2కి సంబంధించి ఏది ఫాల్స్ అని అడిగారమ్మా. ఫస్ట్ వన్, రో 2 అంటే ఏంటి, యాక్చువల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము పైది చూడండి, వీళ్ళు ఏం చెప్పారు, రో 2లో పీక్యూఆర్ఎస్టీయూ అని ఉంటారని చెప్పాడు అనమాట. సో రో 2 ప్రకారం ఏది ఫాల్స్. ఫస్ట్ వన్, 3 persons సిట్స్ బిట్వీన్ పి అండ్ వి. పీకి వీకి మధ్య 3 persons ఉంటారు, నలుగురు ఉన్నారు కదా, కానీ ముగ్గురే ఉంటారని చెప్పాడు, కాబట్టి ఇది రాంగ్. ఎస్ అండ్ వి సిట్స్ ఎట్ ఎక్స్ట్రీమెంట్స్, ఎస్ అండ్ వి సిట్స్ ఎట్ ఎక్స్ట్రీమెంట్స్ అనేది కరెక్ట్, అది మన ఆన్సర్ కాదు. పి ఫేసెస్ ద వన్ హూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి సెకండ్ లెఫ్ట్లో ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ పి ఫేస్ చేస్తున్నారు, కరెక్టే కదా. సో కాబట్టి ఈ రెండు మన ఆన్సర్స్ కాదమ్మా, ఎందుకంటే ఫాల్స్ కావాలి మనకి. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, ఏమడిగారు చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ద ఫస్ట్ పర్సన్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద సెకండ్ పర్సన్. ఓకేనా, ఫస్ట్ పర్సన్ సీట్ ఇప్పుడు సపోజ్ ఎఫ్బిఏ తీసుకున్నాను అనుకోండి, ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఎఫ్బి అని, ఇది ఫస్ట్ పర్సన్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద సెకండ్ పర్సన్ అంటే ఎఫ్కి బీకి ఫస్ట్ పర్సన్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సెకండ్ పర్సన్, ఎఫ్ పక్కనే బి ఉండాలి, ఉంది. తర్వాత లెఫ్ట్ ఆఫ్ ద సెకండ్ పర్సన్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద థర్డ్ పర్సన్ యాజ్ పర్ ద గివెన్ పర్సన్. థర్డ్ పర్సన్కి థర్డ్ రైట్లో ఉండాలంట, థర్డ్ పర్సన్కి థర్డ్ రైట్లో ఉండాలి, అంటే ఏకి థర్డ్ రైట్లో బి ఉండాలి. సో ఏకి థర్డ్ రైట్లో బి ఉందా, బీకి ఫోర్త్ రైట్లో ఏ ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు సార్. నెక్స్ట్, ఆర్ పక్కన క్యూ ఉండాలి, ఆర్కి రైట్ సైడ్లో క్యూ ఉండాలి. క్యూ నుంచి చూస్తే థర్డ్ టు ద రైట్ ఆఫ్ థర్డ్ పర్సన్ యాజ్ పర్ ద, సో వీకి థర్డ్ రైట్లో క్యూ ఉండాలి, వీకి థర్డ్ రైట్లో క్యూ ఉందా, లేదు. నెక్స్ట్, సికి థర్డ్ రైట్లో డి ఉండాలి, సికి థర్డ్ రైట్లో డి ఉందా, లేదు. ఎస్కి థర్డ్ రైట్లో టీ ఉండాలి, ఎస్కి థర్డ్ రైట్లో టీ ఉందా, లేదు. ఆర్కి థర్డ్ రైట్లో టీ ఉండాలి, ఆర్ నుంచి చూస్తే థర్డ్ రైట్లో టీ ఉండాలి, సరిపోయింది కదా. సో ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 4 of the following 5 are alike in a certain way based on the given arrangement and hence form the group. Which one of the following does not belongs to the group అని ఇచ్చారు. ఫస్ట్ వన్ ఎస్ అండ్ ఈ. ఎస్ అండ్ ఈ అంటే ఇక్కడ ఎదురెదురుగా ఉన్నారు సార్ వాళ్ళు. క్యూ అండ్ ఈ ఆర్ ఆల్సో ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఆర్ అండ్ సి ఆర్ ఆపోజిట్.
అండ్ వి అండ్ జీ ఆర్ నాట్ ఆపోజిట్, టీ అండ్ బి ఆపోజిట్ కానీ. సో అక్కడ ఆప్షన్ డీలో ఉన్నటువంటి పేర్ ఆఫ్ లెటర్స్ అనేవి అక్కడ మనకి అరేంజ్మెంట్స్లో ఆపోజిట్లో కనిపించడం లేదు. నెక్స్ట్, సో వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఇట్స్ డయాగ్నలీ ఆపోజిట్ టు పి? డయాగ్నలీ ఆపోజిట్ టు పి అంటే ఏంటి? ఎస్కి చూడండి, ఎస్ అనే దానికి ఏ ఆపోజిట్లో ఉంటుందమ్మా? ఎస్ అనే దానికి ఏ డయాగ్నల్ ఆపోజిట్, పి అనే దానికి సి డయాగ్నల్ ఆపోజిట్, టీ అనే దానికి డి, అంటే ఇటు నుంచి ఎన్నో పొజిషన్ ఉందో అటు నుంచి ఎన్నో పొజిషన్ డయాగ్నల్ ఆపోజిట్లో అవుతాయి అనమాట. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు మనకి ఎస్కి డయాగ్నల్ ఆపోజిట్లో ఏముందంటే ఏం చెప్తారు? ఏ ఉందని చెప్తారు. పీకి డయాగ్నల్ ఆపోజిట్లో ఏముంది? సి ఉందన్నమాట. మనకు అదే కదా అడిగారు, పీకి డయాగ్నల్ ఆపోజిట్లో ఏముందని. ద వన్ హూ సిట్స్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి ఫోర్త్ రైట్ 1 2 3 4 5 ఫిఫ్త్ రైట్. జీ కాదు, ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్. సరిపోయింది కదా, సిఏ కదా మన ఆన్సర్. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్, సో వన్ మోర్ క్వశ్చన్ చూద్దామా బేస్డ్ ఆన్ బాక్సెస్. ఫ్లోర్స్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి చూద్దాం. 9 persons E.G., H, J, K, M, P, R and T are staying in a 9-story building but not necessarily in the same order. The lowermost floor is numbered as 1. The floor just above it is number 2 and so on అని ఇచ్చారన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు? J lives immediately above G's floor. సో J lives immediately above G's floor. ఇది ఎక్కడ ఉండాలి మనకు తెలియదు. 9 floors అంటే చాలా ఎక్కువ కదమ్మా. సో రాసి పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8 9. ఇది ఫస్ట్ పాయింట్ ఇచ్చారు. జే లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్, ఆర్ లీవ్స్ బిలో పి. ఆర్ లీవ్స్ బిలో పి బట్ నాట్ ఎట్ ద లోవర్ మోస్ట్ ఫ్లోర్. ఆర్ అనేది లాస్ట్లో రాకూడదు. ఆర్ అనేది లాస్ట్లో అయితే రాకూడదు. నెక్స్ట్, మోర్ దెన్ 3 persons. పి లీవ్స్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ బిలో కే. సో కే తర్వాత పి రావాలి, పి తర్వాత ఆర్ రావాలి. ఇది రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అది రెండు కలిపి రాస్తున్నా. కే తర్వాత పి రావాలి, పి తర్వాత ఆర్ రావాలి. మోర్ దెన్ 3 persons, 3 floors are there between హెచ్ అండ్ టీస్ ఫ్లోర్. హెచ్కి టీకి మధ్యలో మోర్ దెన్ 3 ఉండాలి. గ్రేటర్ దెన్ 3 బిట్వీన్ హెచ్ అండ్ టీ. 2 persons live between ఆర్ అండ్ ఈస్ ఫ్లోర్. ఆర్కి ఈకి మధ్యలో 2 floors ఉండాలంట. ఎం లీవ్స్ ఆన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్. సో ఎమ్ ఈవెన్ అని చెప్పి ఒకటి మిగిలింది మనకి. కాబట్టి ఈవెన్లు చాలా ఇచ్చారు కదా ఇక్కడ. ఈవెన్ ఫ్లోర్ మొత్తం 4 ఉన్నాయి మనకి. తర్వాత 2 persons లీవ్ బిట్వీన్ జేస్ ఫ్లోర్ అండ్ కేస్ ఫ్లోర్. సో జేకి కేకి మధ్యలో 2 floors ఉండాలంట. ఇలా ఇచ్చారు. హెచ్ లీవ్స్ అబౌవ్ టీస్ ఫ్లోర్. హెచ్ లీవ్స్ అబౌవ్ టీ ఫ్లోర్. 5 persons లీవ్ బిట్వీన్ ఎమ్స్ ఫ్లోర్ అండ్ జీస్ ఫ్లోర్. ఇప్పుడు మనకు క్లారిటీ దొరికింది సార్. ఎం ఖచ్చితంగా ఎక్కడ ఉండాలని చెప్పారు? ఎం ఖచ్చితంగా ఈవెన్లో రావాలి. ఎంకి జీకి మధ్యలో 5 floors ఉండాలని చెప్పారు. సో కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే దొరికింది. ఎలా తీసుకుందామని అంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ జేకి జీకి మధ్యలో 2 కలిపి ఉండాలని చెప్పారు కదా. సో జే అండ్ జీ కలిపి ఉండాలని అంటే సపోజ్ ఐ స్టార్ట్ హియర్. ఫస్ట్ జే అండ్ జీ ఇక్కడ తీసుకుంటాను. ఇది ఒక ఆప్షన్ ఉంది. అప్పుడు జీకి ఎంకి మధ్యలో 5 అంటే 1 2 3 4 5 ఇక్కడ ఎం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఒక ఆప్షన్ ఉంటుందమ్మా. ఇంకొక ఆప్షన్ ఎలా ఉంటుంది? నేను కింద పెట్టుకోవాలి దీన్ని. సపోజ్ ఇలా తీసుకున్నాను అనుకోండి, జే అండ్ జీ ఇక్కడ పెట్టుకుంటే 1 2 3 4 5 ఇక్కడ ఎం ఇక్కడికి వస్తుంది, ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎం ఖచ్చితంగా ఈవెన్లో రాయమని చెప్పారు మనల్ని. సో కాబట్టి అక్కడ పాసిబిలిటీ లేదు. అప్పుడు ఏం చేద్దామనంటే ఇక్కడ పెట్టుకుంటా. జేకి కింద ఇమీడియట్గా జీ వచ్చింది. 1 2 3 4 5 వదిలేస్తే ఎం ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంత పైన కింద మాత్రం రాయడానికి స్కోప్ ఎందుకు ఉంది అంటే ఖచ్చితంగా మనం 5 పొజిషన్స్ వదిలేయాలంటే అయితే టాప్లో కానీ బాటంలో కానీ ఉంటేనే అది పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనమ్మా. తర్వాత జేకి కేకి మధ్యలో 2 గ్యాప్ ఉండాలి. 1 2 వదిలేస్తే కే ఇక్కడ రాసుకున్నా. ఈ కేసులో 1 2 వదిలేసి కే ఇక్కడ రాసుకున్నా. తర్వాత కే తర్వాత పి రావాలి, పి తర్వాత ఆర్ రావాలి. సో కే తర్వాత పి రాసుకున్నాను, పి తర్వాత ఆర్ రాసుకున్నాను. ఎందుకంటే ఆర్ కింద రాయకూడదు, ఆర్ లాస్ట్లో రాకూడదని ఇచ్చారు కాబట్టి ఆర్ కింద రాయలేను. తర్వాత హెచ్కి టీకి మధ్యలో గ్రేటర్ దెన్ 3 ఉండాలి, ఖచ్చితంగా హెచ్ పైనే ఉండాలని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో హెచ్ఈటీకి మధ్యలో గ్రేటర్ దెన్ 3 ఉండాలంటే హెచ్ ఇక్కడ పెట్టచ్చు లేదా. ఇప్పుడు ఆర్కి ఈకి మధ్యలో 2 గ్యాప్ ఉండాలి. ఆర్ ఇక్కడ పెట్టుకొని పొరపాటున ఈ ఇక్కడ రాసాను అనుకోండి, అప్పుడు హెచ్కి టీకి మధ్యలో గ్రేటర్ దెన్ 2 చూపించడానికి ఛాన్స్ లేదు నాకు. అందుకే నేను ఏం చేస్తానంటే చూడండి, ఆర్కి ఈకి మధ్యలో 2 గ్యాప్, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. హెచ్కి టీకి మధ్యలో గ్రేటర్ దెన్ 3. ఎస్, ఆల్ ద కండిషన్స్ గాట్ సాటిస్ఫైడ్. అది ఇక్కడ తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం సార్.
ఇక్కడ కే తీసుకున్నా, ఇక్కడ పి తీసుకున్నా, ఆర్ తీసుకున్నా, ఆర్కి ఈకి మధ్య 2 గ్యాప్ పెట్టలేను, ఇక్కడ ఈ పెట్టుకుంటా. అప్పుడు హెచ్ఎన్టీ ఇక్కడ రాయడానికి ప్లేస్ ఉందా నాకు? లేదు. ఇక్కడైతే హెచ్ఎన్టీ రాయలేను. ఓకేనా? ఇంకో పాసిబిలిటీ చూద్దాం. సో కే తర్వాత పి ఇక్కడ పెట్టుకున్నాను, ఆర్ ఇక్కడ రాసుకున్నాను. అప్పుడు ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 3 చూపించాలంటే ఇక్కడ హెచ్ పెట్టి ఇక్కడ టీ రాసి రావదు, ఇక్కడ హెచ్ పెట్టుకొని అప్పుడు ఇక్కడ టీ పెట్టుకోవాల్సి వస్తుంది. హెచ్ఎన్టీ పెట్టుకుంటే ఛాన్స్ ఉంది. కానీ ఆర్కి ఈ కొంచెం 2 గ్యాప్ ఉండాలంటే అక్కడ పాసిబిలిటీ లేదు కదా, ఒక గ్యాపే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాంగ్ పాసిబిలిటీ. ఓన్లీ ఒక పాసిబిలిటీ మాత్రమే ఛాన్స్ ఉందమ్మా. చూడండి ఏమి ఇచ్చారు ఫస్ట్, హౌ మెనీ పర్సన్స్ లివ్ అబోవ్ ఆర్స్ ఫ్లోర్. ఆర్ కంటే పైన ఎంతమంది ఉన్నారంటే 1 2 3 4 5, టోటల్ 5 మెంబర్స్ ఆర్ దేర్. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామా. ఇన్ విచ్ నెంబర్డ్ ఫ్లోర్ ఎం లివ్స్. ఎం ఎక్కడ ఉంది అంటే 8th ఫ్లోర్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఫస్ట్ పర్సన్ లీవ్స్ అబోవ్ సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ లీవ్స్ అబోవ్ సెకండ్ పర్సన్ అంటే ఎం పైన జీ ఉండాలి. ఎం పైన జీ ఉన్నాడా? లేదు. హెచ్ పైన జే ఉండాలి. హెచ్ పైన, ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ పైన జే లేదు. ఓకేనా? జీ పైన ఈ ఉండాలి. సో జీ పైన ఈ ఉంది, అదొక పాసిబిలిటీ ఉంది. ఈ పైన ఆర్, అది లేదు. జే పైన టీ లేదు. జే పైన టీ లేదు. సో ఆబ్వియస్గా ఏం పెట్టచ్చు, జీ పైన, చూడండి ఇక్కడ జీ రాశాను, జీ పైన ఈ ఉందని చెప్పచ్చు. కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ లీవ్స్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్స్ అని ఇచ్చారు. ఆడ్ నెంబర్ ఫ్లోర్స్ ఏమున్నాయి? 9 7లో హెచ్ఈపిజేటి, హెచ్ఈపిజేటి ఉన్న ఆన్సర్ అవుతుంది. చూడండి ఫస్ట్ కేఆర్ ఛాన్స్ లేదు, హెచ్టి ఛాన్స్ ఉంది, జేజీ ఛాన్స్ లేదు, ఈకే లేదు, కేజీ లేదు. సో ఖచ్చితంగా ఏం పెట్టచ్చు ఆన్సర్? హెచ్టి అనేది అయితే ఉందన్నమాట. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ లీవ్స్ ఎట్ టాప్ మోస్ట్ ఫ్లోర్. టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఉన్నది ఎవరు? హెచ్. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.